Good morning students, welcome to Saram Sampadrav Education. Myself Venkat, I am the faculty here. సో TSPSC Group-1 వాళ్ళ కోసం మన MCQ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఈరోజు మనం డీల్ చేద్దాం. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో TSPSC Group-1 వాళ్ళ కోసం మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటికి కలిపి ఒక సింగిల్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో సిలబస్ కాంప్రహెన్సివ్గా మొత్తం కవర్ చేయబడుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, సో ఇటువంటి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసి కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆన్సర్ రైటింగ్ వస్తేనే మీరు మెయిన్స్ని క్లియర్ చేయగలరు, లేకపోతే కష్టం. ఓకేనా? మెయిన్స్ మీరు ఖచ్చితంగా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. అండ్ నెక్స్ట్ వన్, దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసరికి కేవలం 10,000 మాత్రమే. లేదు సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, మెయిన్స్ కావాలి అనుకుంటే ఆ ఫ్యూచర్ కూడా ఉంది. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో Group-1 మెయిన్స్లో మెన్షన్ చేసుకున్న సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి కీవర్డ్ని, ఓకేనా, ప్రతి వర్డ్ని మనం కవర్ చేస్తాం. ఓకే, సో కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ప్రతి సెషన్ అనేది మీకు PDF నోట్స్లు ప్రొవైడ్ చేస్తారు. రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి, రెడీమేడ్ ఇంట్రొడక్షన్, రెడీమేడ్ కంక్లూజన్. సో డేటా మొత్తం మీ చేతిలో ఉంటుంది. జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వటం, క్లాసెస్ వినడం మాత్రమే లేట్. ఓకేనా? సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ మేము యాక్చువల్గా ఏంటంటే 500+ అనుకున్నాం, కానీ అది అరౌండ్ ఒక 800+ దాటేలాగా ఉంది. సో అంత ఎక్కువగా కంటెంట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. మీకు క్వశ్చన్ అనేది ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? ఫర్ సపోజ్ ప్రజెంట్ ఇండియన్ సొసైటీ క్లాసెస్ నేను చెప్తున్నాను మెయిన్స్లో. సో దాంట్లో భాగంగా క్యాస్ట్ అండ్ ట్రైబ్ అనే టాపిక్ని కంప్లీట్ చేశా. సో క్యాస్ట్ అండ్ ట్రైబ్ అనే టాపిక్ మీద అరౌండ్ 15 to 16 క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. ఓకేనా? క్యాస్ట్ అండ్ ట్రైబ్ మీద అరౌండ్ 15 to 16 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అనేది జరిగింది. ఇంకా క్వశ్చన్ అనేది బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. కంటెంట్ అనేది మీకు ఆ 15 to 16 క్వశ్చన్స్లోనే వచ్చేసింది. ఓకే, సో మెయిన్స్ యొక్క కోర్సు ప్రైస్ వచ్చేసరికి 8,000 మాత్రమే. సో ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్. ఖచ్చితంగా మీకు మెయిన్స్లో మార్క్స్ బాగా వస్తాయి, ఖచ్చితంగా జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. సార్ TSPSC Group-2 వాళ్ళ కోసం కూడా మనం ఒక కోర్స్ని లాంచ్ చేసాం. అరౌండ్ 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అండ్ టాపిక్ వైజ్ PDF నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ ఎంట్రిక్ అప్రోచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ అదర్ ఫ్యాకల్టీ యాజ్ వెల్. అండ్ లైఫ్ టైం యాక్సెస్తో ఈ కోర్స్ అనేది వస్తుంది. ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు, కోర్స్ యాక్సెస్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. అండ్ Group-2 కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 5,000 మాత్రమే. సో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్వరీస్ ఉన్నా, అడ్మిషన్ కావాలి అన్నా సరే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 6305955532. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. రైట్. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్స్ టు టాక్సేషన్ చాప్టర్. ఏంటిదమ్మా? టాక్సేషన్. సో టాక్సేషన్ని మీరు కావాలనుకుంటే ఇండివిజువల్గా చదువుకోవచ్చు, లేకపోతే ఫిజికల్ పాలసీకి రిలేటెడ్గా చదువుకోవచ్చు. బేసికలీ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. సో మానిటరీ పాలసీ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఫిజికల్ పాలసీ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మానిటరీ పాలసీని యూజ్ చేసి RBI ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ and it is going to promote employment opportunities, it is going to promote economic growth. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీని యూజ్ చేసి ఏం చేస్తుందంటే ఇది కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? రెండిటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి, బట్ ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మానిటరీ పాలసీని RBI, ఫిజికల్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి మానిటరీ పాలసీలో కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూజ్ చేసే RBI ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయగలుగుతుంది. ఆ టూల్స్ని ఎలా క్లాసిఫై చేయాలో కూడా లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పాను కదా, క్వాంటిటేటివ్ టూల్స్ అని, క్వాలిటేటివ్ టూల్స్ అని. సో క్వాంటిటేటివ్ టూల్స్ ఏంటి? CRR, SLR, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, MSF, SDF, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ చెప్పాను. ఆపరేషన్ ట్విస్ట్ అని కూడా చెప్పాను. సో ఇవన్నీ మనకి క్వాంటిటేటివ్ టూల్స్. వీటితో పాటు క్వాలిటేటివ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, రైట్. మరి ఫిజికల్ పాలసీలో ఏ టూల్స్ ఉంటాయి? సో ఫిజికల్ పాలసీలో మనకు కనిపించే మెయిన్ టూల్ ఏంటంటే ట్యాక్సెస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్సెస్ అనే టూల్ని యూజ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇట్ కెన్ ఆల్సో ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఎలా? సింపుల్.
సో ఇన్కమ్ ట్యాక్స్, అవునా, ప్రతి ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది వేస్తుంది. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించింది అనుకోండి. ఏం చేసింది? ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించింది. సో ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో ఇన్కమ్ పెరిగితే సో సేవింగ్స్ పెరుగుతాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్వెస్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సేవింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఫిజికల్ పాలసీలో మనకి ట్యాక్సెస్ అనేవి ఒక టూల్. సో ట్యాక్సెస్లో కూడా రకాలు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి. సో ఇవి కూడా నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్వశ్చన్స్ని సాల్వ్ చేసే కొద్దీ ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. మీకు వీలైనంత వాల్యూ ఎడిషన్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఓకేనా? డన్. సో ప్రెసెంట్ మనం ఫస్ట్ క్వశ్చన్ని డీల్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాసిబుల్ రేట్స్ ఆఫ్ టాక్సేషన్ అండ్ ద రిజల్టింగ్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో ఇక్కడ 4 కర్వ్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో. లాఫర్ కర్వ్, గ్రిఫిన్ కర్వ్, ఫిలిప్స్ కర్వ్, గీనీస్ కర్వ్ అని చెప్పి 4 కర్వ్స్ ఇచ్చాడు. ఈ 4 కర్వ్స్లో ఏది మనకి ట్యాక్స్ రేట్స్ గురించి అండ్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ గురించి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది? ఓకేనా? సో ఇట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్యాక్స్ రేట్స్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో ట్యాక్స్ రేట్స్కి, గవర్నమెంట్ యొక్క రెవెన్యూకి, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే కర్వ్ ఏంటిది? ఆప్షన్ ఏ లాఫర్ కర్వ్, ఆప్షన్ బి గ్రిఫిన్ కర్వ్, ఆప్షన్ సి ఫిలిప్స్ కర్వ్, ఆప్షన్ డి గీనీస్ కర్వ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ లాఫర్ కర్వ్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం చెప్తాను, చూడండి. ఐ హోప్ మీ అందరికీ ఇక్కడున్న ఈ పర్టికులర్ డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ మనకున్నదే లాఫర్ కర్వ్, రైట్ సైడ్ మనకున్నది ఫిలిప్స్ కర్వ్. ఎస్, మన యొక్క ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్కి లాఫర్ కర్వ్ ఆన్సర్ అనమాట. అండ్ ఫిలిప్స్ కర్వ్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్. సో లాఫర్ కర్వ్ దేని గురించి మాట్లాడుతుంది? ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడుతుంది అండ్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ గురించి మాట్లాడుతుంది. సో కామన్ సెన్స్తో ఒకసారి మనం ఆలోచిద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ని పెంచింది అనుకోండి. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ని పెంచింది అనుకోండి. అది డైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు. ఓకే. సో ట్యాక్సెస్ పెంచితే ఏమవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఓకేనా? రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకేనా? రైట్. అంతే కదా, సింపుల్. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10% అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో 10% ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇండియాలో ఉన్న ప్రజలందరి నుంచి ఒక 1000 రూపీస్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఇన్కమ్ ట్యాక్స్ని పెంచింది, 20% చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత వస్తాయి? ఒక 2000 వస్తాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ని పెంచుతుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇది జనరల్గా కనిపించే ఫినామినా ఇన్ జనరల్. బట్ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఎవ్రీ టైమ్ వర్క్ అవ్వదు. అంటే ఏంటి సార్ అంటే, ట్యాక్సెస్ పెరిగిన ప్రతిసారి గవర్నమెంట్ యొక్క ఆదాయం పెరగదు. అదేంటి సార్? చెప్తాను చూడండి. సో ట్యాక్సెస్ ఒక పర్టికులర్ పర్సంటేజ్ వరకు పెరుగుతూ వెళ్తే ఓకే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ని 100% చేసింది అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ని 100% చేసింది అంటే ఏంటి అర్థం? సో ఒక పర్టికులర్ పర్సన్ నెలంతా కష్టపడి 1,00,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తే అతని యొక్క ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అంటే 100%. 100% అంటే ఏం చేయాలి? ఇప్పుడు అతను సంపాదించిన 1,00,000 తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇంకెందుకు వాడు పని చేయటం? వాడు ఇంక పని చేయడు. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, ఎవ్రీ మంత్ బాగా కష్టపడి సంపాదిస్తున్నా. సో పర్ మంత్ నాకు 1 lakh వస్తుంది. సో నేను డే అండ్ నైట్ కష్టపడి సంపాదించిన 1 lakh, సో ఇన్కమ్ ట్యాక్స్ 100% అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయగానే ఆ 1 lakh తీసుకెళ్ళి గవర్నమెంట్కి కట్టేశాను అనుకోండి, ఇంకా నా నెలంతా నేను ఎందుకు కష్టపడటం? ఓకేనా? ఎటువంటి యూస్ లేనట్టే కదా. సో అందుకని ఇక్కడ ఏం జరిగింది? మరి ఇలా 100% అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఎవడు పనిచేయడు దేశంలో ఇంకెవ్వడు పనిచేయడు. సో ఎవరు వర్క్ చేయకపోతే ఎకానమీ అనేది ఇక్కడ రన్ అవ్వదు. ఎకానమీ రన్ అవ్వకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్కి ఇంకా లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది కూడా ఒక పాయింట్. ఇంకొక డైమెన్షన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 30% ఉంది. ఓకే, కట్టారు, అందరూ కట్టారు. ఓకేలే 30%. సరే ఇంకేం చేస్తామని చెప్పి అందరూ కడుతూ వచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% చేసింది.
ఏంట్రా మళ్ళీ 40%? సర్లే, మళ్ళీ 50%. అబ్బా ఈడు మొత్తం లాగేస్తున్నాడు. మళ్ళీ 60%. అబ్బా ఇంక మన వల్ల కాదురా. మళ్ళీ 70%. ఇంకెలా కాదులే కానీ లెట్స్ డూ వన్ థింగ్. ఏం చేద్దాం? చార్టెడ్ అకౌంటెంట్స్ని పెట్టుకొని ఎవేషన్ చేద్దాం. ఏం చేద్దాం? ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి? తప్పుడు లెక్కలు చూపించడం, ఇన్కమ్ని తక్కువ చేసి చూపించడం. ఇన్కమ్ తక్కువ చేసి చూపిస్తే ట్యాక్స్ పర్సంటేజ్ తగ్గుతుంది, వీడికి ఇప్పుడు ఎక్కువగా మిగులుతుంది. ఓకేనా? ఇటువంటివి. లేకపోతే ఫాల్స్ ఐటీ రిటర్న్స్ కూడా పెట్టుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టుకుంటారు కదా, సో అవి కూడా ఫేక్ అప్లోడ్ చేయడం ఇటువంటి చేస్తూ ఉంటారనమాట. సో బేసికల్లీ ట్యాక్స్ ఎవేషన్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజెస్ కానీ ఈ ట్యాక్స్ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లిమిట్ వరకు ఉంటే వెల్ అండ్ గుడ్, గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది, బాగానే ఉంటుంది. బట్ ఒక లిమిట్ దాటిన తర్వాత ప్రజలు ఏం చేస్తారంటే ట్యాక్సెస్ని ఎవేజన్ చేయటం అంటే ఎగకొట్టడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది? గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అనేది తగ్గటం స్టార్ట్ అవుతుంది. ఇంక ఇలాగే ట్యాక్సెస్ పెరుగుతూ పెరుగుతూ 100%కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఎవడికి పని చేసినా కానీ ఉపయోగం లేదని చెప్పి అర్థమయ్యి ఇంకా ఎవడు పనిచేయడు, దేశంలో ఎవడు పనిచేయడు, ఎవడికి ఇన్కమ్ రాదు. ఇంకా అప్పుడు ఇన్కమ్ రాకపోతే మరి గవర్నమెంట్ ఎవడి మీద ట్యాక్స్ వేస్తుంది? ఎవడి మీద ఇంకా వేయదు కదా. ఇప్పుడు నాకు 1 lakh వచ్చింది కాబట్టి నువ్వు ట్యాక్స్ వేసావు. ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ 0 రూపీస్ అయితే నువ్వు దేని మీద ట్యాక్స్ వేస్తావు? 0. సో గవర్నమెంట్కి రెవెన్యూ పోయింది అండ్ ఓవరాల్గా ఎకానమీ కూడా డల్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాఫర్ కర్వ్. సో లాఫర్ కర్వ్ ఏమని చెప్తుందంటే, సో ట్యాక్సెస్ పెరిగితే గవర్నమెంట్ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పి చెప్తుంది. ఇది జనరల్గా కనిపించే కాన్సెప్ట్. బట్ ఎప్పుడైనా సరే ట్యాక్సెస్ ఒక పర్టికులర్ లిమిట్ని దాటింది అనుకోండి, ఇంకా ప్రజలు ఏం చేస్తారంటే తక్కువ ట్యాక్స్ పే చేయడానికి వేరే మార్గాలు వెతుక్కుంటూ వెళ్తారు. సో అలా వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఇలాగే ఇంకా పెరిగిపోతూ 100%కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనేది 0 అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మీకు 0% కనిపిస్తుంది కదా. సో 0% ఉన్నప్పుడు ఎటువంటి ట్యాక్స్ రెవెన్యూ అనేది గవర్నమెంట్కి లేదు. సో 30% దాకా వచ్చింది. ఓకే, ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి 70%కి వచ్చింది, 70%కి వచ్చింది. ఇక్కడ వరకు కట్టారు అందరూ, 70% దాకా తట్టుకున్నారు, కడుతూనే వచ్చారు. 70% తర్వాత ఏమైంది? ట్యాక్స్ రెవెన్యూ అనేది డిక్లైన్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ జనాలు ట్యాక్స్ ఎవేషన్ని ఫాలో అవుతున్నారు. ఓకేనా? తప్పుడు ట్యాక్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. సో ఇటువంటి డిఫరెంట్ లూప్ హోల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ తక్కువ ట్యాక్స్ని వాళ్ళు పే చేస్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ రెవెన్యూ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి 100%కి వెళ్ళిపోయింది, ట్యాక్స్ పర్సంటేజ్ అనేది 100% వెళ్ళిపోయింది. బట్ ట్యాక్స్ రెవెన్యూ చూడండి 0 ఉందన్నమాట. అంటే ఏంటి? ఇంకెవడు పని చేయడు, ఎవడు పని చేయకపోతే ఎవడికి ఇన్కమ్ ఉండదు, ఎవడికి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఎటువంటి రెవెన్యూ అనేది రాదనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లాఫర్ కర్వ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం ఫిలిప్స్ కర్వ్ చూద్దాం. సో ఫిలిప్స్ కర్వ్ మనం దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ టాక్స్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. అన్ఎంప్లాయ్మెంట్కి అండ్ ఇన్ఫ్లేషన్ గురించి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేదే ఫిలిప్స్ కర్వ్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిలిప్స్ కర్వ్ చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లో వస్తూనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫిలిప్స్ కర్వ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే రెండు. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, రెండవది ఇన్ఫ్లేషన్. సో ఇది ఏ కర్వ్? ఫిలిప్స్ కర్వ్. సో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఇలా గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ లేకపోతే ట్రిక్ మీ ఇష్టం. ఓకేనా? రైట్. సో ఫిలిప్స్ కర్వ్ వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతుంది. సో దీనికి సంబంధించి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ మనం మాట్లాడుకుందాం. సో జనాలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, అంటే పని దొరుకుతుంది. సో ఇప్పుడు అందరికి ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది అని చెప్పి అర్థం. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, సో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చెప్పి అర్థం. సో ఇప్పుడు ఎక్కువ మందికి పని దొరికింది. సో పని దొరికితే ఏమవుతుంది? అందరికీ ఇన్కమ్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. సో ప్రజల చేతిలో డబ్బులు పెరుగుతాయి. సో ప్రజల చేతిలో డబ్బులు పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది, సో డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇది తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే ఏంటి అర్థం? సో ప్రజలకి ఇప్పుడు ఉద్యోగాలు లేవు అని చెప్పి అర్థం.
ఎవరికి పని దొరకట్లేదు అని చెప్పి అర్థం. సో ఎవరికి పని దొరకకపోతే ఇన్కమ్ అనేది ఉండదు, ఇన్కమ్ లేకపోతే కన్జంప్షన్ ఉండదు, కన్జంప్షన్ లేకపోతే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గితే ప్రైజెస్ తగ్గుతాయి, ప్రైజెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే ఇట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. సో అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిలిప్స్ కర్వ్ అండ్ లాఫర్స్ కర్వ్. ఓకేనా? రైట్. సో ఇలాగే ప్రతి కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే నా యొక్క కోర్స్లో జాయిన్ అవ్వండి, ఇండియన్ ఎకానమీ కోర్స్. ఆల్రెడీ నేను చెప్పిన మాట విని చాలామంది స్టూడెంట్స్ ఇండివిజువల్గా కూడా ఎకానమీ కోర్స్ని తీసుకున్నారు. అండ్ నాకు డైలీ 5 to 10 కాల్స్ వస్తున్నాయి, ఎవ్రీడే 5 to 10 కాల్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, సార్ క్లాసెస్ చాలా బాగున్నాయి, సో ఇన్ని డేస్ మిస్ అయిపోయామనే ఫీలింగ్ మాకు వస్తుంది, ఇప్పుడు ప్రతి టాపిక్ మాకు అర్థం అవుతుందని చెప్పి ఎవ్రీడే నాకు 5 to 10 కాల్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ట్రూ. ఓకేనా? కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చకపోతే మొహం మీదే నన్ను అడగండి. దట్ ఈస్ ష్యూర్, నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం తెలుసు కదా, 63059553 అనే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి సో క్లాసెస్ వినండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. బ్యూటిఫుల్గా ప్రతి కాన్సెప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, లేకపోతే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి చూద్దాం పదండి. ఎబిలిటీ టు పే ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ హోల్డ్స్ దట్ ద అమౌంట్ ఆఫ్ టాక్సెస్ పీపుల్ పే షుడ్ రిలేట్ టు దేర్ ఇన్కమ్ ఆర్ వెల్త్. సో ఒక పర్టికులర్ ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ లేకపోతే ఒక పర్టికులర్ ఇండివిజువల్ యొక్క వెల్త్, దీనికి ప్రపోర్షనల్గా బేస్ చేసుకొని ట్యాక్స్ అనేది మనం కలెక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇది కరెక్టే, అంతే కదా? మనకు ఇన్కమ్ ఎంతైతే ఉందో ట్యాక్స్ కూడా అంతే ఉంటుంది. సో తక్కువ ఇన్కమ్ ఉంటే తక్కువ ట్యాక్స్ పర్సంటేజ్, ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఎక్కువ ట్యాక్స్ పర్సంటేజ్. సో దీన్నే మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? డోంట్ వరీ, చెప్తాను ఒక నెక్స్ట్ స్లైడ్లో పెట్టి. సో చిన్న చిన్న పాయింట్స్ కూడా మీ అందరికీ కవర్ చేస్తాను. సో అందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనమ్మా? రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. సో మనకు ఇన్కమ్ కానీ వెల్త్ కానీ ఎంతైతే ఉందో అంతే ట్యాక్స్ మన మీద వేస్తారు. సో ఇదొక ప్రిన్సిపల్, దిస్ ఈజ్ రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ స్టేట్స్ దట్ ఇండివిజువల్ షుడ్ బి ట్యాక్స్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద బెనిఫిట్ దే రిసీవ్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో దేర్ ఈస్ ఏ టాక్సేషన్ కాల్డ్ బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్. ఏంటిదమ్మా? బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్. సో పేరులోనే ఉంది బెనిఫిట్. ఓకేనా? సో ఇది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ట్యాక్సెస్. ఓకే, సో చెప్తాను చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఓకేనా? వన్ సైడ్ గవర్నమెంట్ ఉంది, ఒక పక్క ఇంకొక ఇండివిజువల్ ఉన్నాడు. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఇండివిజువల్కి ఒక 100 రూపీస్ బెనిఫిట్ జరిగింది అనుకోండి. సో ఈ 100 రూపీస్ని బేస్ చేసుకొని సమ్ పర్సంటేజ్ ట్యాక్స్ అనేది ఈ పర్టికులర్ ఇండివిజువల్ మీద వేస్తారనమాట. ఒకవేళ ఇదే ఇండివిజువల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా 200 రూపీస్ బెనిఫిట్ చెందాడు అనుకోండి. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ ట్యాక్స్ పర్సంటేజ్ కంటే ఈ ట్యాక్స్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అతను ఇప్పుడు ఎక్కువగా బెనిఫిట్ పొందాడు కాబట్టి. సో నువ్వు ఎక్కువగా బెనిఫిట్ పొందుతూ వెళ్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నీ మీద కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేది ఛార్జ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నీకు తక్కువ బెనిఫిట్ జరిగింది అనుకోండి, నీ మీద తక్కువ పర్సంటేజ్ని ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా? సో దీన్నే మనం బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ అంటాం. సో చూడండి, సో బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ ఇట్ స్టేట్స్ దట్ ఇండివిజువల్ షుడ్ బి ట్యాక్స్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద బెనిఫిట్ దే రిసీవ్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఎంతైతే బెనిఫిట్ పొందుతామో అంత పర్సంటేజ్ మాత్రమే, దానికి ప్రపోర్షనల్గా మాత్రమే మన మీద ట్యాక్స్ని విధిస్తారు అని చెప్పి ఏ ప్రిన్సిపల్ చెప్తుంది? బెనిఫిట్ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ చెప్తుంది. ఓకేనమ్మా? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం పదండి. ఏ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ టేక్స్ ఏ లార్జర్ షేర్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ దెన్ ఇట్ డస్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీస్. ఇది రాంగ్. సో యాక్చువల్గా మనకి 2 ట్యాక్సేషన్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో ఏం జరుగుతుందంటే, సో మనకి ఇన్కమ్ తక్కువ అనుకోండి, ఆటోమేటిక్గా మన మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ కూడా తక్కువే ఉంటుంది.
ఒకవేళ మనకు ఇన్కమ్ ఎక్కువ అనుకోండి, మన మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ నా యొక్క పర్ మంత్ ఇన్కమ్ 10,000 అనుకోండి, సో ట్యాక్స్ 0%. నా యొక్క ఇన్కమ్ పర్ మంత్ వచ్చేసరికి 50,000 అనుకోండి, నా యొక్క ట్యాక్స్ వచ్చేసరికి 5%. నా యొక్క పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 1 lakh అనుకోండి, నా మీద ఛార్జ్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 10%. ఈ ఫిగర్స్ అన్ని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఓకేనా? సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు. సో 10,000 సంపాదించేవాడు పూర్ పర్సన్, అవునా? అండ్ 1,00,000 రూపాయలు సంపాదించేవాడు రిచ్ పర్సన్, రైట్? సో ఈ 10,000 ఈ పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద మనం తక్కువ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాం. ఈ రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద మనం ఎక్కువ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాం. సో ఇలా మన ఇండియాలో ఈ రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ పేదల కోసం ఖర్చు పెడుతుంది, పూర్ పీపుల్ కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. ఎలా? పెన్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయటం కానీ, లేకపోతే వీళ్ళకి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయటం కానీ, ఇటువంటివి చేస్తూ ఉంటుందన్నమాట. సో బిజినెస్ మ్యాన్ చూశారు కదా, సో సూర్యాబాయ్ ఏం చెప్తాడు? ఉన్నోడిని కొట్టేద్దాం, లేనోడికి పెట్టేద్దాం. అదే ప్రిన్సిపల్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో, ఓకేనా? సో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో ఏం జరుగుతుంది? పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్కువ ట్యాక్సెస్, రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సెస్. అంటే నీ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్తే ఆటోమేటిక్గా నీ మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఒకవేళ నీ యొక్క ఇన్కమ్ అనేది తగ్గుతూ వస్తే నీ మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ కూడా తగ్గుతూ వస్తుంది, ఓకేనా? ఇన్కమ్ పెరిగితే ట్యాక్స్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే ట్యాక్స్ తగ్గుతుంది. సో రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్సెస్ని వసూలు చేసి పేదల కోసం ఖర్చు పెట్టడమే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అని చెప్పి పిలుస్తాం. బట్ ఇక్కడ వాడు ఏమన్నాడు? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో లార్జర్ షేర్ వచ్చేసరికి పూర్ ఫ్యామిలీస్ దగ్గర కలెక్ట్ చేసిద్దంట, అండ్ రిచ్ ఫ్యామిలీస్ దగ్గర సో పూర్ ఫ్యామిలీస్ కంటే తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసిద్ది అని చెప్పి అంటున్నాడు. బట్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర కేవలం 0% ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేశారు. రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర 10% ట్యాక్స్ని కలెక్ట్ చేసింది గవర్నమెంట్. సో లార్జర్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది? రిచ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వస్తుంది. లెస్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది? పూర్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వస్తుంది. సో స్టేట్మెంట్ 3 రాంగ్. సో ఆటోమేటిక్గా వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి. సో 1, 2 కూడా రైట్ కాబట్టి, సో 1 బిలో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. సో ఆప్షన్ 4 చూడండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ చీపర్ అండ్ ఈజియర్ టు కలెక్ట్. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లోకి మనకి ఏమేమి వస్తాయి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కలెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే సో పే చేసే ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ట్యాక్స్ని పే చేయాలి, ఫైల్ చేయాలి, డాక్యుమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క కలెక్షన్ అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట, కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది ఈజీ. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకోండి. సో దీనికి సంబంధించిందే సూపర్ మార్కెట్ అనుకోండి. సో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, మనం ఏదైనా గ్రాసరీస్ కానీ ఏదైనా ఐటమ్స్ కొనాలని చెప్పి వెళ్ళాం, కొన్ని గూడ్స్ కొందామని చెప్పి. సో మనం వెళ్ళి ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్ని కొన్నప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర మన బిల్ మీద జిఎస్టీని కలెక్ట్ చేసేస్తారు, అంతే, ఓకేనా? డైరెక్ట్గా మనం పర్చేజ్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ అనేది కలెక్ట్ చేసేస్తారు. సో అది డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్సెస్, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. సో నాకు 1 lakh వచ్చింది, నేనేం చేయాలి? గవర్నమెంట్కి ఫైల్ చేయాలి. నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, సో ఐ హ్యావ్ టు పే దిస్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పి సో నేను అప్లోడ్ చేసి అది ప్రాసెస్ అయ్యి నేను పేమెంట్ చేసి అదంతా కంప్లీట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ. అందరికీ ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది అర్థం కాదు, ఓకేనా? సో ఇంకొక సైడ్ జిఎస్టీ తీసుకోండి. అదేమన్నా అసలు కాంప్లికేటెడ్ ప్రాసెసా? లేదు కదా. సింప్లీ యూ హ్యావ్ టు పే అమౌంట్ టు షాప్ ఓనర్. సో షాప్ ఓనర్కి మనం డబ్బులు కట్టేస్తాం, అయిపోయింది, కథం. ఇక మనం వెళ్ళి గవర్నమెంట్కి అప్లై చేసి ఇదిగో నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కొన్నాను, దీని మీద 18% జిఎస్టీ ఉంది, సో ఇదిగో నీ యొక్క 18% అని చెప్పి వాడికి కట్టాలా ప్రతి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద? లేదు కదా. షాప్ ఓనర్కి పే చేసేస్తావు, ఆ షాప్ ఓనర్ ఏం చేస్తాడు? తీసుకెళ్ళి గవర్నమెంట్కి పే చేస్తాడు నీ బదులు, ఓకేనమ్మా? రైట్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కలెక్ట్ చేయటం చాలా ఈజీ అండ్ కలెక్ట్ చేసే విధానం కూడా చీప్గా అయిపోతుంది అనమాట. ఎటువంటి కాస్ట్ అనేది మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఓకే? రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి.
1, 2 and 4 only. Okay, so now move on to next question. So next question చూడండి, which one of the following is the major source of gross tax revenue for the government of India? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మెజారిటీ షేర్ అనేది ఏ ట్యాక్స్ నుంచి వస్తుంది? ఇన్కమ్ ట్యాక్సా, కార్పొరేషన్ ట్యాక్సా, కస్టమ్స్ డ్యూటీయా, సర్వీస్ ట్యాక్సా? ఎస్, మీరు కానీ రీసెంట్ బడ్జెట్ హైలైట్స్ కానీ మీరు కానీ చూస్తే బడ్జెట్ 2024 to 2025 నథింగ్ బట్ ఇంటరిమ్ బడ్జెట్లో మీరు కానీ చూస్తే మీకు ఒక 2 పిక్చర్స్ కనిపిస్తాయి. రూపీ కమ్స్ ఫ్రమ్ అని చెప్పి ఒక పర్టికులర్ పిక్చర్ ఉంటుంది, అండ్ రూపీ గోస్ టు అని చెప్పి ఒక పర్టికులర్ పిక్చర్ ఉంటుంది. అంటే రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ రిసిట్స్, రూపీ గోస్ టు అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి? సో మెజారిటీ షేర్ వచ్చేసరికి 28% వచ్చేసరికి బారోయింగ్స్ నుంచే వస్తుందన్నమాట. అంటే బడ్జెట్లో ఓకేనా ఎంతైతే రిసిట్స్ చూపించామో దాంట్లో 28% మనం అప్పు చేసి తీసుకొస్తున్నాము. ఇమాజిన్ చేసుకోండి, మెజారిటీ షేర్ మనం అప్పు చేసే తీసుకొస్తున్నాం. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి 19%తో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ 19%తో ఉంది. నెక్స్ట్ 17%తో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. దీని తర్వాత ఇక రిమైనింగ్ ఉంటాయి. జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వచ్చేసరికి 18%, నాన్ ట్యాక్స్ రిసిట్స్ వచ్చేసరికి 7%, కస్టమ్స్ వచ్చేసరికి 4%, అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ వచ్చేసరికి 5%. ఇదంతా మీకు బడ్జెట్ హైలైట్స్లో ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది? 19%. కార్పొరేషన్ ట్యాక్స్ 17%. సో కార్పొరేషన్ ట్యాక్స్ కూడా కాదు. కస్టమ్స్ డ్యూటీ వచ్చేసరికి 5% ఉంటుంది బడ్జెట్లో, అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన 4 హైయెస్ట్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. సో పర్సంటేజ్ వచ్చేసరికి 19% అనమాట 2024-2025 ఇంటరిమ్ బడ్జెట్లో. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మెజారిటీ ఆఫ్ ద షేర్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్సే వస్తుందన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రిగ్రెసివ్ టాక్సేషన్? సో ఇందాక లాస్ట్ క్వశ్చన్స్లో మీరు కానీ గమనిస్తే వీ టాక్డ్ అబౌట్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. సో ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే ఏంటి? నీ యొక్క ఇన్కమ్ పెరిగితే నీ మీద వేసే ట్యాక్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. నీ యొక్క ఇన్కమ్ తక్కువ ఉంటే నీ మీద వేసే ట్యాక్స్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్కువ ట్యాక్స్ పర్సంటేజ్, రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ పర్సంటేజ్. సో రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బుల్ని కలెక్ట్ చేసి పూర్ పీపుల్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఏమని చెప్పి అంటామంటే పాలిటీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని లేకుండా చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంటుంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉందో, లేకపోతే వెల్త్ అనేది ఒకే చోట కాన్సన్ట్రేట్ అయ్యి ఉండకూడదు అనే ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇటువంటి ప్రోగ్రెసివ్ టాక్సేషన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇది ప్రోగ్రెసివ్ టాక్సేషన్. రిగ్రెసివ్ టాక్సేషన్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెల్త్, సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ విల్ బీ చార్జ్డ్. నీ యొక్క ఇన్కమ్ ఎంతైనా అవని, నాకు సంబంధం లేదు. నువ్వు పూర్ పర్సనా, ఐ డోంట్ కేర్. నువ్వు రిచా, ఐ డోంట్ కేర్. యూ హ్యావ్ టు పే దిస్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఇది మీకు ఎగ్జాంపుల్ వచ్చేసరికి జిఎస్టీ. ఓకేనా? రిగ్రెసివ్ టాక్సేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి జిఎస్టీ. ప్రోగ్రెసివ్ టాక్సేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది? నీ యొక్క ఇన్కమ్ ఎంతైతే ఉందో అంత ట్యాక్సే కలెక్ట్ చేస్తారు. అంటే నథింగ్ బట్ తక్కువ ఇన్కమ్ ఉంటే తక్కువ ట్యాక్స్, ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ పర్సంటేజ్ని ఛార్జ్ చేస్తారు. మరి జిఎస్టీలో ఏం జరుగుతుంది? నీ యొక్క ఇన్కమ్ తక్కువైనా సరే నువ్వు 18% కట్టాలి. నువ్వు పూర్ అయినా 18% కట్టాలి. నువ్వు రిచ్ పర్సన్ అయినా 18% కట్టాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఒక పర్సన్ యొక్క పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 10,000 అనుకోండి. ఆ పర్సన్ పేరు ఏ అనుకోండి. ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతని యొక్క పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 1 lakh. ఇతని పేరు బి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. సో షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని కొనటానికి ట్రై చేశారు. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద జిఎస్టీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ తీసుకోండి. ఎంత? 1000 రూపీస్. సో ఏ అనే పర్సన్ 1000 రూపీస్ పే చేయాలి, బి అనే పర్సన్ కూడా 1000 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్లో లాగా నీ యొక్క ఇన్కమ్ 10,000 కదా, సో 1000 వద్దులే 500 కట్టు. లేకపోతే నీ యొక్క ఇన్కమ్ 1,00,000 రూపాయలు కదా, నువ్వు రిచ్ కదా, 1000 కాదులే కానీ 2,000 కట్టు అనే సిస్టమ్ ఇక్కడ ఉండదన్నమాట. సో నీ యొక్క ఇన్కమ్ ఎంతైనా అవని, నువ్వు పూర్ అయినా అవని, రిచ్ అయినా అవని, యూ హ్యావ్ టు పే 1000 రూపీస్ జిఎస్టీ. ఓకే. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ 1000 రూపీస్ని పే చేశాడు. దీని అర్థం ఏంటి?
అతని యొక్క ఇన్కంలో 10% ట్యాక్స్కే పే చేశాడు అనమాట. అంతే కదా, 10,000లో 1,000 రూపాయలు అనేది 10%. బి అనే పర్సన్ కూడా 1,000 రూపాయలే కట్టాడు. మరి అతని యొక్క ఇన్కంలో ఈ 1,000 అనేది ఎంత పర్సంటేజ్? జస్ట్ 1% మాత్రమే. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే, సో పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను 10% ట్యాక్స్ని కట్టాడు. రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కేవలం 1% ట్యాక్సే కట్టారు. సో రిగ్రెసివ్ ట్యాక్సేషన్లో ఏం జరుగుతుందంటే, పూర్ పీపుల్ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది, రిచ్ పీపుల్ మీద తక్కువ బర్డెన్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇన్కమ్స్ని మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, రైట్. ఇది రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే. మరి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ చూసాం కదా, నీ యొక్క ఇన్కమ్ తక్కువ ఉంటే తక్కువ ట్యాక్స్, ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ట్యాక్స్. దట్స్ ఇట్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, మీరే చెప్పేస్తారు ఆన్సర్. సో రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. ట్యాక్స్ దట్ టేక్స్ ఏ లార్జర్ పర్సంటేజ్ ఫ్రమ్ లో ఇన్కమ్ పీపుల్ దెన్ ఫ్రమ్ హై ఇన్కమ్ పీపుల్. సో ఈ పర్టికులర్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్లో లో ఇన్కమ్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ పర్సంటేజ్ తీసేసుకుంటారు అండ్ హై ఇన్కమ్ దగ్గర నుంచి తక్కువ పర్సంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ మనం అదే కదా మాట్లాడుకుంది, పూర్ పర్సన్ మీద 10% లాగేశారు, రిచ్ పర్సన్ దగ్గర 1% మాత్రమే తీసుకున్నారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్. రిమైనింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఆప్షన్ బి చూడండి. ఇట్ ఈస్ ఎ ట్యాక్సేషన్ వేర్ ద ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్ ఆర్ రైజ్ ఇన్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్. అసలు మీరు కానీ గమనిస్తే రిగ్రెసివ్ ట్యాక్సేషన్లో ట్యాక్స్ పర్సంటేజ్ ఏమైనా మారుతుందా? లేదు కదా. ఎవరన్నా సరే సేమ్ ట్యాక్స్ పర్సంటేజ్ పే చేయాలి. సో ట్యాక్స్ అనేది పెరగదు, తగ్గదు. సో ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ట్యాక్స్ వేర్ ద ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో నీ యొక్క ఇన్కమ్ పెరిగితే నీ మీద ఛార్జ్ చేసే ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది అంటున్నాడు. ఇండైరెక్ట్గా వీడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ కానీ రిగ్రెసివ్ ట్యాక్సేషన్ కాదు. సో రిగ్రెసివ్ ఆ పేరులోనే ఉంది, చాలా రిగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. పూర్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ పర్సంటేజ్ లాగేస్తుంది, రిచ్ పర్సన్స్ దగ్గర నుంచి తక్కువ పర్సంటేజ్ మాత్రమే తీసుకుంటుంది. సో అందుకనే దీన్ని మనం రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. ఓకేనా, డన్. సో ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ పాలసీ? సో ఫిజికల్ పాలసీతో లింక్ అయి ఉన్నది ఏంటి? సో ఆప్షన్ ఏ ఇన్ఫ్లేషన్, ఆప్షన్ బి ట్యాక్సేషన్, ఆప్షన్ సి కన్జంప్షన్, ఆప్షన్ డి మనీ సప్లై. అఫ్ కోర్స్ ఈ 4 ఫిజికల్ పాలసీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లింక్ అయ్యి ఉంటాయి. బట్ ఈ 4 ఏది ఎక్కువగా ఫిజికల్ పాలసీలో మనకి అసోసియేట్ అయ్యి ఉంటుంది? సో ఆన్సర్ ఏంటంటే ట్యాక్సేషన్. సో నేను చెప్పాను కదా, ఫిజికల్ పాలసీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, దీనికి ఒక టూల్ ఏంటంటే ట్యాక్సేషన్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ట్యాక్సేషన్లో 2 ఉంటాయి. ఏంటిది? ఒకటి రిసిట్స్, నథింగ్ బట్ ట్యాక్స్ కలెక్షన్. నెక్స్ట్ వన్ ఏంటిది? ఎక్స్పెండిచర్, అంటే ఏంటి? ఖర్చు పెట్టడం. సో డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది, అలాగే వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తుంది. సో దీన్ని మనం ట్యాక్సేషన్ అంటాం. ఇది దేనికి సంబంధించింది? ఫిజికల్ పాలసీకి సంబంధించింది. సో ఈ పర్టికులర్ ఫిజికల్ పాలసీని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ కోర్స్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్, కన్జంప్షన్ని కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలాగే మనీ సప్లైని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్ని తగ్గించింది అనుకోండి, ప్రజల మీద వేసే ట్యాక్సెస్ని తగ్గించింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ప్రజల దగ్గర డబ్బులు పెరుగుతాయి. అంటే ఏంటి అర్థం? మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుంది, సో కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, సో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఓకేనా? సో ఫిజికల్ పాలసీకి రిలేటెడ్గా ఈ 3 కూడా ఉంటాయి. బట్ ఈ 4 ఏది ఎక్కువగా అసోసియేట్ అయ్యి ఉంటుంది అంటే, సో ప్రైమరీ టూల్ వచ్చేసరికి ట్యాక్సేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. సో దీంతో ఈరోజు యొక్క సెషన్ అయితే మనం ఎండ్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో నేనేం చెప్తానంటే మీకు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే ఏంటి. ఓకేనా? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, సో డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ని అసలు మిస్ చేయకండి. నేను కావాలని ఆ పర్టికులర్ టాపిక్స్ని నెక్స్ట్ సెషన్లో పెట్టాను, ఎందుకంటే రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ట్రస్ట్ మీ, ఇలా మీకు ఎంసీక్యూస్లో ఇంత కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా ఎవరు చెప్పరు. జనరల్గా ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఒక 1 or 2 minutes మాత్రమే తీసుకుంటారు. క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ చెప్తారు, ఒక 4 ముక్కలు చెప్తారు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. దాని ద్వారా మీకు ఎటువంటి ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రావు, ఏ టెస్ట్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావు. బట్ కాన్సెప్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను.
సో మీకు ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసాయి అనుకోండి, కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మీరు పెట్టేస్తారు. ఎవరి హెల్ప్ మీకు ఇక అవసరం లేదు. ఎకానమీ అనేది ఈజీ సబ్జెక్ట్ చెప్పాలంటే. చాలామంది భయపడిపోతారు, కష్టంగా ఫీల్ అవుతారు బికాస్ ఆఫ్ జార్గన్, ఎందుకంటే పదాలు కొంచెం టెక్నికల్గా ఉంటాయి కాబట్టి. బట్ డోంట్ వరీ, నా సెషన్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి నన్ను నమ్మండి. వీలైతే ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, డన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.